సెకండ్ హాఫ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఏ జట్లు అయితే అదిరిగొట్టాయో ఇప్పుడు సెకండ్ హాఫ్ లో తడబడుతున్నాయి. సెకండ్ హాఫ్ లో మళ్ళీ కింద ఉన్న జట్లు మళ్ళీ పైకి వస్తున్నాయి. సో దానికి ఉదాహరణ లక్నో సూపర్ జైంట్స్. లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ హాఫ్ లో వరుసగా 3 మ్యాచ్లు గెలిచి తర్వాత పడుతూలేస్తూ వస్తున్న సందర్భంలో సెకండ్ హాఫ్ లో మొత్తం వరుస పరాజయాలతో సతమవుతుంది. తాజాగా పంజాబ్ కింగ్స్ చేతిలో చాలా ఘోరమైన పరాజయం పాలైంది. వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పూర్తి ఆధిపత్యం కనబరిచిందని చెప్పాలి. ధర్మశాల వేదిక జరిగిన ఈ ఫైట్ లో ఒక 234 పరుగులు భారీ స్కోర్ చేసింది. ప్రొఫెషనల్ సింగ్ ఇన్నింగ్స్ హైలైట్ గా చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ లో కన్సిస్టెంట్ గా ఈ సీజన్ లోనే కాదు గత 2-3 సీజన్లుగా పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుతంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాడు ప్రొఫెషనల్ సింగ్. సో మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అద్భుతంగా ఆడుతున్నాడు. సో మిగిలిన బ్యాటర్లో కానీ చివరిలో అద్భుతమైన మెరుపులు మెరిపించడం లోయర్ ఆర్డర్ ప్రతి ప్లేయర్ కూడా ఏదైతే మనకు బ్యాటింగ్ లో అంచనా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా సమిష్టిగా రాణించుకుంటూ ఈ భారీ స్కోర్ సాధ్యమైంది. సో ఇక్కడ లక్నో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారని చెప్పాలి. ఆయుష్ యాదవ్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే మనకి మయాంక్ యాదవ్ కానీ చాలా ఆశలు పెట్టుకుంది మయాంక్ యాదవ్ మీద లక్నో సూపర్ జైంట్స్. కానీ ఏ ఒక్కరు కూడా మయాంక్ యాదవ్తో కూడా మిగిలిన ఏ బౌలర్లు కూడా దిగ్విజయ్ రెడ్డి కూడా భారీగా పరుగులు ఇచ్చేశాడు. సో ఇక్కడ ప్రధానంగా ఈ బౌలింగ్ వైఫల్యంతో భారీ స్కోర్ సమర్పించుకోవాల్సి వచ్చింది. చేసింగ్ లో ఎప్పట్లాగే లక్నో కెప్టెన్ పంత్ ఎప్పటి నుంచో ఈ సీజన్ ఫస్ట్ హాఫ్ నుంచి చేసింగ్ తీసుకుంటూ తన బ్యాటింగ్ కేవలం 3 మీద డిపెండ్ అయిందని తనకి ఆ వాస్తవం తెలుసు. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ ఈ 3 ఎప్పుడు ఫెయిల్ అయితే అప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతుంది లక్నో సూపర్ జైంట్స్. సో ఒక 235 పరుగుల భారీ టార్గెట్ చేసేటప్పుడు పవర్ ప్లే అద్భుతమైన ఆరంభం కావాలి. కానీ ఆ పవర్ ప్లేలోనే 3 కీలక వికెట్లు కోల్పోవడం లక్నో పరాజయాన్ని ముందే ఖాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిచెల్ మార్ష్ కానీ డకోటా 7. సో పంత్ తర్వాత వచ్చినా కూడా పెద్దగా రాణించలేదు. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ 3 కూడా పవర్ ప్లేలోనే హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అవ్వడం లక్నో అవకాశాలను దెబ్బతీసింది. సో పంత్ కూడా ఫెయిల్ అయిన తర్వాత మిగిలిన ఏ బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేదు. వాళ్ళ చివరిలో మెరుపులు మెరిపించినప్పటికీ కూడా మిల్లర్ కానీ మిగిలిన బ్యాటర్లు ఆయుష్ యాదవ్ కానీ మెరుపులు మెరిపించిన కేవలం పరుగుల అంతరాన్ని తగ్గించడానికి ఉపయోగపడింది తప్ప లక్నో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేదని చెప్పాలి. ఇక్కడ హర్షదీప్ సింగ్ బౌలింగ్ అద్భుతంగా చేశాడు. 3 ఓవర్లు 10 పరుగులే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం ద్వారా పంజాబ్ కింగ్స్ విజయాన్ని ఖాయం చేసేశాడు ముందే పవర్ ప్లే లోపే. సో 10 ఓవర్లలోపే మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. సో ఈ విజయంతో లక్నో సూపర్ జైంట్స్ ఈ పరాజయంతో లక్నో సూపర్ జైంట్స్ అదే స్థానంలో 7వ-6వ స్థానంలో ఓడిపోతే పంజాబ్ కింగ్స్ మాత్రం 15 పాయింట్లతో టాప్ 2కి చేరుకుంది. సో ఇంకొక 3 మ్యాచ్లు మిగిలి ఉన్న జడ్జీలు నేపథ్యంలో కనీసం 2 మ్యాచ్లు గెలిస్తే ఆ జట్టు టాప్ 2లో ఏదో ఒక ప్లేస్ లో ఖచ్చితంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లక్నో సూపర్ జైంట్స్ మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.